జై తెలంగాణ అమరవీరులకు. అమరవీరులను ఎప్పటికైనా మనం మరవద్దు. కావున బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయండి? మీరే ముగ్గురు గొడవ పడుతురు కదా, రుణమాఫీ చేయాలని మీరే అంటారు. మనకు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనడం జరిగింది. కావున 15 ఆగస్టు లోపల దాకా మనం ఆగుదాం. రైతాంగం పట్ల పేదల రైతులు ఎంతమంది అల్లాడిపోతారు రుణమాఫీ లేక. బీఆర్ఎస్ హయాంలో 1 లక్ష రూపాయలు తీసుకునేవానికి ఇప్పుడు 2 లక్షల దాకా అయింది. ఈ హయాంలోనన్నా మీరు ఆగస్టు 15 లోపల చేస్తేనేమో అవుతాయి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా బుద్ధి చెప్పినామో మీకు ఇట్లా అట్లా బుద్ధి చెప్పవలసి వస్తుంది. అది నేనన్నది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కోటేస్తున్నాం. మేము పేద బలిగిన వర్గాల మొత్తం కలిసి, రైతుల అందరం కలిసి ఓటేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్కి ఇస్తున్నాము, కాంగ్రెస్కి ఇస్తున్నాము, బీజేపీకి ఇస్తున్నాము, 3 పార్టీలకి ఇస్తున్నాం. 3 పార్టీలకి ఇస్తున్నాం కాబట్టి ఒకటే పార్టీ మీద ఎందుకు ఒరగాలి? అందరిది మీ అందరి బాధ్యత ఉంటుంది. అందులో 3 పార్టీల బాధ్యత మీ అందరిది ఉంటుంది. 2 లక్షల రైతుకు రుణమాఫీ చేయాలి, రైతు బంద్ చేయాలి, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ బోనస్ ఇవ్వాలి. మీరు 3 పార్టీలు కలిసి, 3 పార్టీలో నేను రైతు పేదగానిగా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఊర్లల్లో మాకు స్విచ్ పెడతారు. 3 పార్టీలు కలిసి ముగ్గురం మూడు దిక్కుల కుదుకసావాలి. ఏదైనా ఒకటి పెడదాము, ఏదైనా ఒకటి మెసేజ్ ఇద్దాము, మంచి మెసేజ్ ప్రజలలో పంపిద్దామంటే ప్రజలు తిడతారు. వాట్సాప్లో ఏదైనా పంపిద్దామంటే తిడతారు. వాళ్ళకు బుద్ధి ఉందో బుద్ధి లేకనో ఎట్లా ఎందుకని తిడతారో ఏం అర్థం కావట్లేదు. 3 పార్టీలకు మీకు ఓటేస్తున్నాం. ఆ సోయి వాళ్ళకు ఉన్నదా? ప్రతి ఒక్కరికి ఉండాలి కదా, మన అందరికీ బరువు బాధ్యత. కావున 2 లక్షల రుణమాఫీ కావాలి మాకు. రైతు బంధు ప్రతి ఏడాది మాకు 12 లక్షలు, మన 12,000 రూపాయలు దాకా రావాలి మాకు. ప్రతి ఏడాది 12,000 రూపాయలు ఎకరాకు. అట్లా మీరు ఒక 5 ఎకరాల దాకా ఇవ్వండి. 10 ఎకరాల దాకా ఇవ్వకండి, 5 ఎకరాల దాకా ఇవ్వండి. అది ఓ రైతుగా నేను పేదవాడిగా చెప్తున్నా. ఒక 5 ఎకరాల దాకా ఇవ్వండి. ఇంకోటి, సిలిండర్ అన్నారు. సిలిండర్ 20 సిలిండర్ 500కు సిలిండర్ ఇప్పిస్తారా మీరు? ఇప్పుడు నేను అడుగుతున్నా, 3 పార్టీల వాళ్ళని అడుగుతున్నా, మీరు 500కి సిలిండర్ ఇప్పిస్తారా? నేను నిన్నగాక మొన్న బుక్ చేసుకున్నా. అది 1000 మీద ఉంది కానీ 1000 లోపల లేదు అసలు సిలిండర్. కావున ప్రజలందరూ మీ దృష్టిలో పెట్టుకోండి. మీ నిర్ణయానికి వదిలేస్తున్నా కాబట్టి, 3 పార్టీలకు ఓటేస్తున్నాం కాబట్టి 3 పార్టీలను వదిలిపెట్టేది లేదు. ఎట్లా రుణమాఫీ చేయరు? ఈయన మీద పోతే ఆయన, ఆయన మీద ఈయన మీద ఆయన, అన్ని బొంకి మనల్ని కనిపించేస్తారు. మనల్ని కనిపించేసినా ఏది చేసినా ఎవరికి వేసుకునేటోళ్ళు వాళ్ళకి వేసుకోరు రోడ్డు. ఇంకోటి, హార్వెస్టర్లు ఉన్నాయి. 2004 5 పట్టుకొని వస్తారు రైతుల దగ్గరికి. రైతాంగం పట్ల నేను అడుగుతున్నా, మీరు ఇట్లా ఆర్డీఓ ఆఫీసులా మన ఫిట్నెస్ ఎట్లా చేస్తారో ఏడాదికి ఒకసారి అది ఫిట్నెస్ చేసి పంపించండి. బండ్లను ఊర్లకు పంపిస్తే మీరు వీటిని పట్టించుకునే నాదులే లేదు. లా అండ్ ఆర్డర్ పోలీస్ కన్నా అప్పచెప్పండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కన్నా అప్పచెప్పండి. ఎందుకంటే రౌండ్ తిరిగేస్తే లేవో కదా, గడపర పెట్టి గెలుకుతూ ఉంటాడు దాన్ని మిషన్లో. మరి జాలిలోకి వెళ్ళి అడ్లన్నీ పోతూ ఉంటాయి. ఇది ఎక్కడ న్యాయమండి? పేదవాడు రైతు ఒక 3 ఎకరాలు పొలం పట్టుకున్నాడు చేస్తే వాడిని మిలిగేది ఎండల ఎండుకుండా వానలు తడుచుకుంటా వాడు రైతుగా చేసుకొని దుక్కికి బిక్కికి అన్నిటికి పెట్టుకుంటా మిషన్కి హార్వెస్టర్ మిషన్ పెట్టుకొని మిలిగేది ఎంత అండి? వానికి తిప్పి కొడితే 15,000 రూపాయలు మిలుగుతాయి ఆయనకి 3 ఎకరాలు వేస్తే. 1 ఎకరాకు చొప్పున లెక్కేసిన
అది 1 కైకిల్ విలువ ఇట్లా కాదు. అది ఏమన్నా హైదరాబాద్లో వాచ్మెన్ డ్యూటీ చేసుకున్నా అనేక పైసలు వస్తాయి. ఆయనకి ఈ బాధ ఉండదానికి. పురుగుల మందు కొట్టుడు, అది ఇది కొట్టుడు, అది కొట్టుడు అన్ని బాధలే రైతు. కావున చుట్టుముట్టు హైదరాబాదు మొత్తం 36 జిల్లాలు బేస్ అయి ఉన్నాయి కాబట్టి అంతా రైతాంగమే ఉన్నది. అన్ని కంపెనీలు ఉన్నాయి. ఆదాయం మనకు మస్తుగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆడ డ్యాములు కట్టుడు లేదు, ఏది కట్టేది లేదు. కావున మనకు మన పేదలకు రైతులకు డబ్బు అనే విధాలుగా మాకు అన్ని విధాలుగా రావాలి. గొల్ల కుర్మ సోదరులకు మన బెస్త వాళ్ళకు అన్ని ఇవ్వండి. గొర్రెలకు వచ్చేటో గొర్రెలు ఇవ్వండి. ఇది మన చేపలు పంపిణీ చేసేవాళ్ళు చేపలు పంపిణీ చేయండి. ఎస్సీ ఎస్టీలో ట్రాక్టర్లే కానీ కార్లే కానీ ప్రతి ఒక్కటి ఇవ్వాలి మీరు. ఈ హయాంలో నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఇట్లా కొన్ని అయినాయి, కొంతమందికి అయినాయి. కానీ ఇక్కడ మా మెదక్ డిస్టిక్లో మా పాపనపేట మండలి ఇక్కడ అయితే ఇంతవరకు అవి అయితే హయాంలో రాలేవు. అవి సిద్దిపేటను ఎక్కడనో ఎక్కడెక్కడో ఇచ్చుకున్నట మాకు ఇవ్వరకు తెలియదు. దళిత బంధు పథకం ఇట్లా ఏంటి? దళిత బంధు పథకం ఇట్లా 10 లక్షలు లేకుండా ఒక 5 లక్షలు స్టార్ట్ చేసుకోండి. మీరు 10 లక్షలు అంటారు, ఎవరు మోసం చేసినట్టు ఇదంతా. ఇంకోటి ఇంటింటికి ఇల్లు గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్కరికి ఇసుక ఒప్పియండి. ప్రతి ఒక్కటి ఇల్లు కట్టుకుంటాడు చేపించుకోండి. ప్రతి ఒక్క పార్టీని 3 పార్టీలను నేను అడుగుతున్నా. ఒక పార్టీ నేను అడుగుతలేను, రన్నింగ్లో ఉందని నేను అడుగుతలేను. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రయంలో ఇప్పటిదాకా ఇచ్చారు కాబట్టి ఒక్క మాట ఇట్లా నేను నిలబెట్టుకోలేరు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. కావున అందరు మనసులో పట్టుకొని ప్రతి ఒక్క రైతు వినాదం ఏంది? 2 లక్షల రుణమాఫీ. మనము పుడతాం ఒకసారి, సస్తం ఒకసారి. పుట్టి సచ్చిందానికన్నా ఇక్కడక్కడ దొంగలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి ఎంతగానో దిక్కుమల్ల చేటు తానం ఏముండదు. అది బతికి పుట్టి సచ్చిన ఒకటే, బతికిన ఒకటే సచ్చిన ఒకటే, ఇక 2 విధాలు. ఇక అందుకని దొంగ హామీలు దొంగ ఆయాములు మానుకోండి రాజకీయ నాయకులారా. 10-15 పేద పలుకుబడిన రైతుగా నేను అడుగుతున్నా కాబట్టి మీ హామీలన్నీ నెరవేర్చేటట్టు మీరు ఎంతమంది ఉన్నారో, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కలిసి మాకు న్యాయం జరగాలని మీ బందీలు గోపాల్గా నేను రికమెండ్ చేస్తున్నా. మా పాపనపేట మండల్ గ్రామం మిస్ పెట్టండి. నా పేరు బందీలు గోపాల్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, జై తెలంగాణ, జై అమరవీరు. ఎప్పుడైనా అమరవీరులు మన ఎంబడి ఉంటారు కాబట్టి. ఓకే.